గుంటూరులో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నడుం బిగించారు. ద్విచక్ర వాహనంపై కొరిటపాడు నుంచి గుజ్జనగుండ్ల వరకు ఎమ్మెల్యే మాధవి ప్రయాణించి పరిశీలించారు. బైక్ రేసులు జరుగుతున్నాయన్న సమాచారంతో కొన్ని రోడ్లపై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసినట్లు గల్లా మాధవి తెలిపారు. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ రోడ్డుపై స్టాల్స్ ఏర్పాటు చేయకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అతి త్వరలో నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ రోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. ట్రాఫిక్ సిఐ గారు అదేవిధంగా మేము సిబ్బంది అందరం కలిసి ఈ రోజు కంప్లీట్ ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఉత్పత్తి అవుతున్న ఈ సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గుజ్జనగుండ నుంచి కొరిటపాడు దాకా మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గమనించడం జరిగింది. అయితే ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధి విధానం ఏదైతే ఉందో గడిచిన 6 సంవత్సరాల్లో దానికి ఒక సరైన మెయింటెనెన్స్ లేకుండా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా ఈరోజు అవి ఫోకస్ చేస్తున్న విధానం చాలా డిసప్పాయింటింగ్ గా ఉందండి. ఎక్కడా కూడా ప్రాపర్ వేలో ఏది ఫోకస్ చేయని పరిస్థితిలో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఒక సంస్థకు మాత్రం అప్పచెప్పడం, ఆ సంస్థ దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఈరోజు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఆ సంస్థ మీద లేకపోవడం, కంప్లీట్ స్టేట్ వైడ్ గా సీసీటీవీ కెమెరాస్ అనే మెయింటెనెన్స్ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసుకునే పరిస్థితుల్లో మనకి ఏ సమాచారం కూడా ప్రాపర్ వేలో అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంది. అండ్ మరొక సమస్య వచ్చి సిగ్నల్స్ అండి. ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా గుంటూరులో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉండింది. అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి 100% ప్రతి కూడల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ప్లేసుల్లో అవి పనిచేయని పరిస్థితిలో ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని మెయింటెనెన్స్ పంపించడం జరిగింది. అండ్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్ కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కన్జెషన్ లేకుండా చేయాలి అన్నదే మేజర్ ఫోకస్ అండి. అండ్ కొన్ని ఏరియాస్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి వైడ్గా ఉన్న ఈ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది విద్యానగర్ రోడ్ కావచ్చు, అరండాల్పేట మెయిన్ రోడ్డు, అండ్ అదేవిధంగా లక్ష్మీపురం అండ్ పట్టాభిపురం రోడ్డు, అమరావతి రోడ్డు, ఈ రోడ్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి బాగా వైడ్గా ఉండడం వల్ల స్పీడ్గా ఎక్కువగా వెళ్ళడము అండ్ మనకి అన్ఫార్చునేట్లీ ఇక్కడ రేసింగ్ ఉండడము దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడము అని కొన్ని సంఘటనలు మనం చూసిన పక్షంలో వాటి మీద ఫోకస్ చేసి స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సిఐ గారిని కోరినప్పుడు ఆయన బాగా ఇబ్బందికరమైన రోడ్ల మీద ఈ 3 స్టెప్ స్పీడ్ బ్రేకర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంత జనరల్ పబ్లిక్కి వాటి మీద ఈ సస్పెన్షన్లకి నడువులు వస్తున్నాయని చెప్పి బాధపడుతున్న పక్షంలో ఈ స్పీడ్ని లిమిట్ చేయడానికి రేసర్స్ని లిమిట్ చేయడం కోసం ప్రధానంగా అవి ఏర్పాటు చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో అవి కూడా సప్రెస్ అయిపోయి నార్మల్ పీపుల్కి పెద్ద ఇబ్బందికరంగా లేకుండా అవి అవుతాయి. అయినప్పటికీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాటికి ఆల్టర్నేటివ్ స్పీడ్ బ్రేకర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి కూడా సిఐ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ స్పీడ్ బ్రేకర్స్ వేయని ప్లేసెస్లో ఇంకా పని జరుగుతున్న ప్లేసెస్లో బారిగేట్స్ పెట్టి కొంత ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఆ బారిగేట్స్ వల్ల కూడా కొంత అసౌకర్యం కలుగుతున్న పక్షంలో వన్స్ స్పీడ్ బ్రేకర్లు అనేవి ప్లేస్ అయిన తర్వాత ఈ బారిగేట్ల సమస్య కూడా మనకి దొరుకుతుంది. సో ఇలా